శ్రోతలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు మహాశివరాత్రి గురించి తెలుసుకుందాం. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మనం ఏ దిశలో ఉన్నామో దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా శివాభిషేకం చేసేటప్పుడు దక్షిణ దిశలో లేదా తూర్పు దిశలో నిలబడాలి. ఉత్తరం లేదా పడమర దిశల వైపు చూస్తూ శివాభిషేకం చేయాలి. శివాభిషేకానికి రాగి పాత్రను సర్వశ్రేష్టంగా భావిస్తారు. కంచు లేదా వెండి పాత్రలైనా ఉపయోగించవచ్చు. చాలామంది శివాభిషేకం అంటే శివలింగం మీద నీరు పోయడమే అనుకుంటారు. కానీ శివలింగం మీద నీరు పోసేటప్పుడు ధారగా పడుతూనే ఉండాలి. నీటిని కొంచెం కొంచెం పోస్తూ ఆ ధారను వేరు చేయకూడదు. సన్నటి ధార అయినా సరే శివలింగం మీద ప్రవహిస్తూనే ఉండాలి. అప్పుడే అది శ్రేష్టమైన శివాభిషేకం అవుతుంది. శివుడికి జలాభిషేకం చేసే నీరు చాలా పవిత్రంగా ఉండాలి. ఆ నీటిలో ఏమీ ఉండకూడదు, ఏమీ కలపకూడదు. అలాగే శివలింగానికి జలాభిషేకం చేసేటప్పుడు ధ్యాసంతా అభిషేకం మీదనే ఉండాలి. శివనామం లేదా శివ పంచాక్షరి మంత్రం స్మరిస్తూ శివుడికి జలాభిషేకం చేయాలి. అలాగే శివాభిషేకం ఎలాంటి తొందర లేకుండా నెమ్మదిగా చేయాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత పొరపాటును కూడా ప్రదక్షిణలు చేయకూడదు. అలాగే శివలింగ అభిషేకం చేసేటప్పుడు శివలింగానికి తూర్పున తిరిగి తూర్పు దిశకు చూస్తూ అభిషేకం చేయకూడదు. శివరాత్రి అందరికీ చాలా ఇష్టమైన పర్వదినం. ఈ శివరాత్రి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి మాస శివరాత్రి అయితే రెండవది మహాశివరాత్రి. పరమేశ్వరుడు సాగర మథనం నుండి వచ్చిన విషాన్ని చాలా ప్రియంగా సేవించి ఆ విషాన్ని తన గరళంలో నిలుపుకున్నాడని, ఆ బాధ నుండి స్వామి కోలుకోవడం కోసమే శివరాత్రి రోజు అభిషేకాలు జరుగుతాయని చెబుతారు. ఈ రోజున ఉపవాసం ఉండటం, శివారాధన, అభిషేకాలు మాత్రమే కాకుండా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా చేస్తారు. శివరాత్రి రోజు కొన్ని పనులు చేయడం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇంతకీ శివరాత్రి రోజు ఏం చేయాలో తెలుసుకుంటే, శివరాత్రి రోజు వీలైనంత వరకు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అలా చేస్తే శివానుగ్రహం కలుగుతుంది. సాధారణ రోజుల్లో కంటే శివరాత్రి రోజు చేసే పంచాక్షరి జపం చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. శివుడిని అభిషేక ప్రియుడు అని అంటారు. పాలు, గంగాజలం, గంధం, తేనె, పెరుగు, నెయ్యితో శివుడికి అభిషేకం చెయ్యాలి. అభిషేకాల వల్ల శివుడు సంతృప్తి చెందుతాడు. బిల్వపత్రాలు అంటే శివుడికి చాలా ప్రీతి. శివ పూజలో బిల్వపత్రాలు లేకపోతే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుంది. శివరాత్రి రోజు బిల్వపత్రాలతో శివుడిని పూజించాలి. బిల్వపత్రాలు ఎక్కువగా దొరికితే 108 బిల్వపత్రాలు తీసుకుని 108 సార్లు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ బిల్వపత్రార్చన చెయ్యాలి. ఇలా చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది. మహాశివరాత్రి అంటే చాలామందికి జాగరణ, ఉపవాసం గుర్తొస్తాయి. శివరాత్రి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శివపూజ చేసుకుని ఉపవాసం చేస్తున్నట్లు సంకల్పించుకోవాలి. కఠినమైన ఉపవాసం అంటే నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయకూడదు. దీనివల్ల అసలు దేవుడి మీద సరిగ్గా శ్రద్ధ పెట్టలేరు. కాబట్టి పాలు, పండ్లు తీసుకోవచ్చు. సాయంత్రం శివుడి దర్శనం చేసుకుని రాత్రంతా జాగరణ చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే శివాలయ దర్శనం చేసుకుని ఆ తరువాత ఉపవాసం విరమించాలి. ఇక శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ రెండూ చేసిన వారు మరుసటి రోజు రాత్రి అయ్యే వరకు నిద్రపోకూడదు. ఇలా చేస్తే శివరాత్రి ఉపవాసం, జాగరణ ఫలితం పూర్తిగా లభిస్తాయి. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. ఈరోజు శివాలయాలలో రుద్రాభిషేకాలు చాలా బాగా జరుగుతాయి. ఈ అభిషేకం జరగకపోయినా కనీసం కనులారా దర్శించుకున్నా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇంట్లో శివలింగం ఉన్నవారు రుద్రం, నమకం, చమకం ఆడియో పెట్టుకుని అయినా రుద్రాభిషేకం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ఇంట్లో అభిషేకం చేసుకునే రోజు ఇల్లంతా చాలా శుచిగా ఉండాలి. చాలామంది శివరాత్రి జాగరణ చేయడం కోసం సినిమాలు చూడటం, ఆటలు ఆడటం, పార్టీలు చేసుకుంటూ మేలుకోవడానికి ప్రయత్నిస్తారు.
కానీ శివరాత్రి జాగరణ రోజు శివపురాణం చదువుకోవాలి. శివుడిని గురించి కథలు, పురాణాలు చదువుకోవాలి. ఇలా చేస్తే శివుడి గురించి సంపూర్ణంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కనీసం ఎవరికి వారు చదువుకోకపోయినా కనీసం ఇతరులు పారాయణ చేస్తున్నప్పుడు దాన్ని వినడమైనా చెయ్యాలి. ఇలా శివుని మీద మనసు నిలిపి ఆ రోజంతా గడపడం వల్ల శివుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. శివరాత్రి పర్వదినాన శివాలయంలో శివోహం అనే మాటలతో భక్తి పారవస్యంలో మునిగిపోతారు జనులందరూ. ప్రతి చోట శివాభిషేకాలు, శివపార్వతుల కళ్యాణం, పురాణాల పారాయణ, పురాణ శ్రవణం మొదలైనవి అన్నీ చాలా వైభవంగా జరుగుతాయి. నిరాడంబరుడు అయిన శివుడు శివరాత్రి ఎంతో గొప్పగా పూజలు అందుకుంటాడు. ఇకపోతే శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణకు చాలా ప్రాముఖ్యత ఉంది. శివరాత్రి రోజు చేసే ఉపవాసం, జాగరణలు ఎంత శక్తివంతమైనవో తెలిపే ఒక పురాణ కథ ఉంది. దాని గురించి తెలుసుకుందాం. గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతను పుట్టడానికి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా ఇతనికి ఏ ఆచారాలు పాటించక చాలా నిర్లక్ష్యంగా ఉండేవాడు. అతనికి లేని చెడ్డ అలవాటు అంటూ లేదు. ఏ రకంగా చూసినా అతను బ్రాహ్మణ కులాన్ని భ్రష్టు పట్టించాడు అనేవారు. ఇంత చెడ్డ అలవాట్లు కలిగిన గుణనిధి ఒక శివరాత్రి రోజు తన ప్రమేయం లేకుండానే తనకు ఎక్కడా ఆహారం దొరకక ఆ రోజంతా ఏమీ తినకుండా ఉన్నాడు. అతను అలా తినకపోయేసరికి అదే శివరాత్రి ఉపవాసమైంది. ఆహారం ఎక్కడా దొరకకపోవడంతో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు శివరాత్రి కదా, కనీసం గుడిలో ప్రసాదం దొరుకుతుందేమో అని శివాలయానికి వెళ్తారు. చీకటిలో ఏదైనా తినడానికి వెతుకుతామని అతను దీపం వెలిగిస్తాడు. అదే శివాలయంలో కొందరు భక్తులు జాగారం చేస్తూ ఉండటం అతను గమనించి భయపడతాడు. అక్కడే బిక్కుమని దాక్కుని నిద్ర లేకుండా గడుపుతాడు. అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నించి ఊహించని విధంగా ఆ శివాలయంలోనే ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అతని ప్రమేయం లేకుండానే ఉపవాసం, జాగరణ ఉండటమే కాకుండా శివాలయంలోనే ప్రాణాలు పోగొట్టుకోవడంతో అతని పాపాలన్నీ నశించి శివసాయుధ్యం పొందుతాడు. అంతేనా, ఆనాడు శివాలయంలో మరణించిన గుణనిధి మరుసటి జన్మలో ఉత్తమ జన్మ పొందుతాడు. తెలియక శివరాత్రి జాగరణ, ఉపవాసం చేసినందుకే శివుడు ఇంత కరుణ చూపిస్తే, భక్తి శ్రద్ధలతో శివరాత్రి జాగరణ చేస్తే ఆ పరమేశ్వరుడు ఇంకెంత కరుణ చూపిస్తాడో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే శివరాత్రి ఉపవాసం, జాగరణ అనేవి జన్మల పాపాలను, చెడు కర్మల పాపాలను కరిగించేవి. వాటిని అందరూ విధిగా పాటిస్తే ఎంతో మంచిది. శివార్పణమస్తు.